చెప్పరా రే చెప్పరా అగిపెట్ట మచ్చ అయిపోతాం అలా చూసుకో. ఉరికి పిచ్చి కొడతా నీకు. ఏమంటావు? తినలే తినిపిస్తా. ఏ బామర్ది మంచిగా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణయ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు మా కార్ని అయితే కడగబోతున్నాము. దాని తర్వాత ఇగో మా ఇంటి కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పినా కదా, ఇప్పుడు దీనికి మొత్తము నీళ్ళు కొడుతున్నాము. వాడు మా బామర్ది, వాడు చిన్న బామర్ది. అరే నీళ్ళు కొట్టరా రే బట్ బే. చిన్న బామర్ది వాడు నీళ్ళు కొడుతుండు. ఆన్ చేసిన బోర్ చేయలేం, పైప్ గుంజుకో ఫస్ట్. సో మీకు చూపిస్తా మాత్రం మొత్తం ఇట్లా కామెడీ చేస్తాను ఇప్పుడు. అయితే మొత్తం క్యా కర్రా భయ్యా? ఓకే పూరా ఫ్రెండ్స్, ఇదైతే మా ఇల్లు అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది పని మొత్తము. ఏం చేసినామంటే మొత్తం బేస్మెంట్ అయితే నింపేసినాం అనమాట. టోటల్ 12 కాలమ్స్. ఇదొక బెడ్రూమ్, ఇది హాల్, ఈ కిచెన్, డైనింగ్ హాల్. మీకు తెలియకపోవచ్చు కానీ తర్వాత స్లాబ్ వేసినాక చూపిస్తా. బేస్మెంట్ చూడండి ఎంత ఇట్లా అయిపోయినామో. లేదన్నా బేస్మెంట్ ఒక 6.5 ఫీట్ల వరకు అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్. మనోడైతే నీళ్ళు కొడుతుండే. నీళ్ళు ప్రెషర్ కూడా ఒకసారి ఎట్లుంది, నీళ్ళు ప్రెషర్ ఎట్లుంది రే చిన్నడా? నీ అవ్వ అంటే మీ అవ్వకి తగలదరా అయ్యా? తిడుతుందా? అమ్మో, మనోడు ఏం పని చేసిండు ఈరోజు చూడాలి. ऊपर కడుపుతా బిడ్డ నేను. ఏం లేదు మరి జర్. అమ్మో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మిథున్ బ్రో ఈ పనులు అయితే చేసిండు అనమాట. మొత్తం దీంట్లో రాళ్ళు అయితే నింపుకొచ్చిండు అనమాట ఇతను. ఇప్పుడు దీని మీద బెడ్ వస్తుంది. బెడ్ వచ్చి మొత్తం ఇక మన బోర్డు చూడండి ఎంత హైట్ ఉంది. మొత్తం లోపల చూడొకసారి ఎట్లుంది గాయస్. మేమే లేపినాం కావాలని. ఇట్లా లాంగ్ వీడియోనే మరి, ఇది వ్లాగ్ కదరా. అట్లా మంచిగా కొట్టరా రే. ఏ బామర్ది మంచిగా చెప్పరా రే చెప్పరా. అగిపెట్ట మచ్చ అయిపోతాం అలా చూసుకో. ఉరికి పిచ్చి కొడతా నీకు. ఏమంటావు? తినలే తినిపిస్తా. బ్రో ఇక్కడ ఏంటంటే ఇంకో మాట, ఇక్కడ అన్ని ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఎవరికన్నా ఫ్లాట్లు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను స్వయంగా మీకు మెసేజ్ చేస్తా. మీ ఫోన్ నంబర్ కామెంట్ చేస్తే ఓకేనా ఫ్రెండ్స్. ఉసుక చాలా ప్రాబ్లం అవుతుంది మా సైడ్. అయితే కలెక్టర్ గారు ఉసుకనైతే స్టాప్ చేశారనమాట. జర స్మగ్లింగ్ అవుతుంది ఉసుకదని. సో మెల్లమెల్లగా నడుస్తుంది ఇంటి పని కూడా. ఇక్కడ కూడా మొత్తం సగం కట్టి వదిలేసారు బేస్మెంట్ వరకు. ఎట్లయితే అవుతుంది, దేవుడు కర్ణిస్తే అన్నీ అవుతుంది అనమాట.